గ్రూప్లో పెట్టింది కదండి. ఇంపీరియల్ హాస్పిటల్ నందు అగ్నిమాపక ప్రమాదాల అవగాహనపై ఈ హాస్పిటల్లో సిబ్బందికి తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ఈ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన అగ్నిమాపక పరికరాలు ఎలా ఉపయోగించాలి, మరియు పేషెంట్లు ఎవరైతే ఆపరేషన్ చేసి ఎమర్జెన్సీ టైంలో బయటికి ఎలా తీసుకెళ్ళాలని, ఎవాక్యుయేషన్ సేఫ్ని ఎలా తీసుకెళ్ళాలి అనే దాని మీద హాస్పిటల్ పనిచేసే సిబ్బంది కూడా తెలియజేయడం జరిగింది. వారితోనే ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్ డెమో అంటే ఒక మంట పెట్టి ఆ మంటని ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్ ఫైర్ ఎస్టింగ్విషర్స్ ద్వారా ఆశ్రయించడం జరిగింది. ఈ అవగాహన ఉండడం వల్ల ఏదైనా అగ్ని ప్రమాదం చిన్నగా స్టార్ట్ అయినంటే అక్కడ ఉన్న ఎస్టింగ్విషర్స్ ఫైర్ ఎక్విప్మెంట్ ఉపయోగించి ఆర్కి ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లేకుండా చేయడానికి పాటుపడుతుందని ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. మాకు ఏప్రిల్ నుండి 20 ఏప్రిల్లో ఒక వారం రోజులు మరి అవగాహన కల్పిస్తూ ఎక్విప్మెంట్ పనితీరు, తర్వాత సిబ్బందికి ఎక్విప్మెంట్ యొక్క ఉపయోగించడం గురించి ఈ వారం రోజులు ఆ రోజు చర్చించి వారికి అవగాహన కల్పించడం జరిగింది. మాకు ఫ్రెండ్స్ కూడా చేయడం జరిగింది. కాకండి ఈరోజు అగ్నిమాపక సిబ్బంది మా హాస్పిటల్ ఇంపీరియల్ హాస్పిటల్కి వచ్చి మాక్ డ్రిల్ నిర్వహించారండి. ఇది మాకు సిబ్బందికి హాస్పిటల్ స్టాఫ్కి కాకుండా పేషెంట్కి కానీ పేషెంట్కి కూడా ఎంతో ఉపయోగపడుతుందని నేను కృతజ్ఞతలు తెలుపుతానండి. ఫైర్ సిబ్బందికి మా ఇంపీరియల్ హాస్పిటల్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతానండి. థ్యాంక్ యూ.